అది రోడ్డు జాగా 8 గుంటల దగ్గర పోతానికి మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ఇది కూడా ఏమంటారు గట్టు రోడ్డు ఉంది. ఇది మొత్తం జాగా ఇక్కడి నుంచి లాస్ట్ చెట్టు కానీ ఇట్లా పోదాం లోపలికి. మొత్తం 8 గుంటల జాగా. ఇది నుంచి ఒక 12 ఫీట్ల మందం బాట ఉంటుంది రోడ్కి. వెనక కూడా 5 ఫీట్ల బాట ఉంటుంది వెనక పొలం మధ్యలో. బతుకున్న దాకా ఇట్లా ఇది వేరే వాళ్ళ జాగా. ఇక్కడి నుంచి లాస్ట్ చెట్టు కానించి ఇట్లా అట్లా అట్లా ఆ పొలం ఉంది ఇక వాడరు. ఇక అది ఇట్లా వచ్చేసి అక్కడ గట్టురాయి ఉంది ఆడదాకా ఈ ఇంట్లో సెంటర్ దాకా అక్కడ దాకా అట్లా మళ్ళీ వచ్చేసి ఇది మొత్తం ల్యాండ్ ఇవాళనే సాల్వ్ చేయించినాం. మొత్తం అక్కడ రాయి ఉంటుంది సెంటర్. అలా రాయి కనిపిస్తుంది కదా కిటికీ సెంటర్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా వచ్చేస్తే ఈడ ఒక హద్దురాయి ఉంటుంది. హద్దురాయి దానికి సక్కిగా ఆడదాకా మళ్ళీ అట్లా నుంచి అట్లా ఉంటుంది అన్నమాట. 8 గుంటలు మంచిగా జనాల మధ్యలో ఉంది. మొత్తం ఇళ్ళు ఉన్నాయి. సాగర్ రోడ్ నుంచి 200 మీటర్స్ హైవే నుంచి 8 గుంటల భూమి. ఇక్కడ పొలం కూడా కొడుతుంది కదా. అదే ఈ గట్టుని అనిచి ఇక్కడ కనిపిస్తుందా 2.5 ఇక్కడి నుంచి ఇది కనిపిస్తుంది కదా. 6-7 ఫీట్ల గల్లి 7 ఫీట్ల గల్లి ఉంటుంది. ఈ గోడ నుంచి ఈ గోడ దాకా బాట. ఇక్కడ మన ఈ 8 గుంటలకు మళ్ళీ ఇట్లా దారి ఉందన్నమాట. ఇట్ల నుంచి ఇక్కడ ఈయన పొలం వేసుకున్నాడు, ఎవరు ఇక లేరని అప్పటి వరకు కొద్దిగా అక్కడ దాకా ఇలా పొలం. ఇది జాగా 8 గుంటల జాగా. ఇది ముందల నుంచి బాట ఉంటుంది దీనికి. మళ్ళీ వెనకకెళ్ళి కూడా ఇట్లా బాట ఉంది. ఆ ఇళ్ళ 2 మధ్యలోకి వెళ్ళి ఇట్లా జనాలు ఉన్నారు. ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి. ఇవన్నీ లోపల మొత్తం పొలాలు ఉన్నాయి. మొత్తం పొలాలే. ఈ సైడ్ వచ్చేస్తే హౌజెస్ ఉంటాయి. హైవే దగ్గర 200 మీటర్స్ అన్నమాట. ఓకేనా.